భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా నియమితులయ్యారు జ్ఞానేష్ కుమార్. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ వారసుడుగా ఆయన్ను నియమించారు. అయితే జ్ఞానేష్ సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్నందున ఆయన స్థానంలో ఈసీగా వివేక్ జోషిని ఖరారు చేశారు. ఈ మేరకు 2 గెజిట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అంతకుముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సీఈసీ, ఈసీ పేర్లను ఖరారు చేసింది. దీంతో సెలక్షన్ కమిటీ ఖరారు చేసిన నూతన సీఈసీ, ఈసీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవి. సాంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్లను సీఈసీగా నియమిస్తుంటారు. దానినే కొనసాగిస్తూ రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేష్ కుమార్ని సీఈసీ పదవికి ఎంపిక చేసింది కేంద్రం. కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన 61 ఏళ్ల జ్ఞానేష్ కుమార్కు 2029 జనవరి 26 దాకా సీఈసీగా కొనసాగనున్నారు. కొత్త సీఈసీ పర్యవేక్షణలోనే బీహార్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జ్ఞానేష్ కుమార్ కేంద్ర హోంశాఖలో పనిచేస్తున్న సమయంలో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.